సో చాలామంది కరోనా తర్వాత కానీ కరోనా ముందు కానీ పీపుల్ ఇప్పుడు చేంజ్ అయ్యారు, మైండ్ సెట్ కానీ హెల్తీ లైఫ్ స్టైల్ కానీ. సో అలా మీరు ఇంత బాధాకరంగా ఎక్స్ప్రెస్ చేశారు కాబట్టి పాండమిక్ సిచ్యువేషన్లో కిరణ్ గారు ఏం చేంజ్ అయ్యారు ఆఫ్టర్ దట్ కరోనా? అండ్ మోర్ కమిట్మెంట్ టువర్డ్స్ అవర్ ఓన్ పీపుల్ అండి. అంటే మనకున్న ఫ్రెండ్స్లో కానీ వాళ్ళలో కానీ సొసైటీ కానీ ఇంకా ఎక్కడైతే గ్యాప్స్ ఉన్నాయో వాటి మీద మనం ఎక్కువగా చేయాలి. ఇప్పుడు రీసెంట్గా మాకు చాలా క్లోజ్గా ఉన్న వాళ్ళ లైఫ్లలో జరుగుతుంది, డ్రగ్స్ ఒకటి వస్తుంది సైలెంట్గా. అంటే ఫ్యూచర్లో ఎందుకు పనికి రాకుండా మనిషి కనపడతాడు పని, బట్ జీవోత్సవాలాగా అయిపోతున్నాయి. ఫ్యామిలీస్ అన్నీ చాలా హారబుల్గా దెబ్బతింటున్నాయి. అది ఎలా పెనట్రేట్ అవుతుందంటే, ఆదిలాబాద్లో ఉన్న ఒక ఫ్రెండ్ నాతో పాటు చదువుకున్నారు పాలిటెక్నిక్లో, వాళ్ళ కిడ్. సో నా వాడిని వద్దని వీళ్ళు గట్టి కోపడితే వాడు వెళ్ళి సూసైడ్ చేసుకున్నాడు. అంటే ఇవన్నీ చూస్తుంటే మనకి ఎంత తెలియకుండా అంటే పట్టుకుంటున్నాం డ్రగ్స్ తీసుకునే వాళ్ళని, డ్రగ్ సప్లై చేసే వాళ్ళని పట్టుకోలేకపోతున్నాం. వాటి అసలు అది వద్దు తప్పు అనే విషయాన్ని మనము దాన్ని ప్రొపగండా చేయలేకపోతున్నాం. అంటే అసలు ఫస్టే క్రియేట్ అయితే అది నిప్పు ముట్టుకోవద్దు అని అంటే చిన్నపిల్లలకి చెప్పినట్టు ఫస్టే అది ఎలా తీసుకురావాలి, అవేర్నెస్ ఏమైనా క్రియేట్ చేయడానికి అది ఇప్పుడు ఈ రీసెంట్గా లాస్ట్ ఫ్యూ డేస్ ఫ్యూ వీక్స్ నుండి దాని మీద రీసెర్చ్ అండ్ హోంవర్క్ చేస్తున్నాను. దాని మీద ఒక బుక్ కూడా రాస్తున్నాను నేను అవేర్నెస్ క్రియేట్ చేయడానికి. అండ్ అవుట్ ఆఫ్ మై 8th బుక్ అవుతుంది అది. సో దాని మీద ప్లస్ రిహాబిలిటేషన్ సెంటర్స్ విలేజెస్లో కూడా ఎలా రావాలి, కౌన్సిలర్స్ ఎలా ఉండాలి, స్కూల్లో అదొక పాఠ్యాంశం ఎలా అవ్వాలి. స్కూల్లో మనం ఫిజికల్ ఫిట్నెస్ చెప్తున్నాం, బట్ ఫిజికల్ ఫిట్నెస్ ఉండాలంటే ఇది లేకపోతే అదేముంటుంది బాబు, ఇది చాలా బూచిది అనేటువంటి దాన్ని మనం ఆ ఫ్యాక్టర్ని తీసుకురావాలి. చిన్నప్పుడు మనం కొన్ని ఫ్యాక్టర్స్ చూపించేసి ఇది తప్పు, ఇలాంటిది ఉండకూడదు, ఇది దయ్యము, ఇది ఇలా అని మనం ఎలా చెప్తామో, సో అది కూడా మీకు ఎలా ఉంటుంది అనేది ఒక విజువలైజేషన్లోకి మనం తీసుకెళ్ళాలి. ఎన్లైటన్మెంట్ ఈజ్ ఇంపార్టెంట్. సో ఇప్పుడు అంటే బోల్డ్ అని రియల్ ఎస్టేట్ కంపెనీస్ వచ్చేసాయి, ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతున్నారు, అప్గ్రేడ్ అవుతున్నారు, డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఆఫర్స్ ఇస్తున్నారు. ఫ్యూచర్ ఇండియా నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటి, ఎలా ఉన్నాయి, ఎలా లైనప్ అయ్యాయి? మేము రియల్ ఎస్టేట్లో 3 సెక్టర్స్ అండి. ఒకటి లేఅవుట్స్ డెవలప్మెంట్ ఉంటుంది, విల్లాస్ ఉంటుంది, అపార్ట్మెంట్స్ ఉంటుంది, అది రెసిడెన్షియల్లో. కమర్షియల్లోకి వచ్చేటప్పటికేమో మిగతా ఉంటుంది. ప్రతి దాంట్లో కూడా నెక్స్ట్ 2030 వరకు మాకు రోడ్ మ్యాప్ క్లియర్గా ఉంది. 2024 to 2030 అండ్ విత్ 2 ఇంటర్వెల్స్ 2026, 27, 29, 30కి మాకు దిస్ అంటే 2 స్టేజెస్లో దీన్ని స్ప్లిట్ చేసాం. ఇప్పటికల్లా యూనిక్ అంటే ఫ్యూచర్ ఇండియా ఏ ప్రాజెక్ట్ అయినా థీమ్ లేకుండా, కాన్సెప్ట్ లేకుండా ప్రాజెక్ట్ నేను లాంచ్ చేయలేదు ఎప్పుడు కూడా. ఆర్యావర్త నగరి అంటే ఆ రోజున ఈవెన్ లాంచ్లో కూడా నేను సత్యనారాయణ గారు మీకు తెలుసు అనుకుంటా, వెటరన్ యాక్టర్, ఆయన చాలా దగ్గర మనిషి, నాకు చాలా ఇష్టమైన మనిషి, చాలా క్లోజ్ అనమాట. నేను ఇదంతా చెప్పినప్పుడు ఆయన వీల్చైర్లో వచ్చాడు ఆ లాంచ్ కూడా. అది కూడా ఆర్యావర్త నగరి అంటే భారతదేశంలో ఉన్నటువంటి మొట్టమొదటి పేరు, ద యాన్సెంట్ నేమ్ ఆఫ్ ఇండియా అని అంటే మీకు ఆర్యావర్త అని వస్తుంది. ఆర్యావర్త నగరి అని అక్కడ ఉన్నటువంటి కర్బ్ స్టోన్స్, బిల్డింగ్, ఆర్చ్ అన్నీ కూడా దానిలాగానే పెట్టాను. ఇప్పుడు ఇఫ్ యూ గూగుల్ ఇట్ దెన్ యూ విల్ గెట్ ఆల్ దీస్ ఇన్ఫర్మేషన్. సో నేను పేపర్ స్పోర్ట్ అంటే ఈజిప్షియన్ థీమ్ అన్నప్పుడు అది కంప్లీట్లీ ఈజిప్ట్ ఎంబ్రాయిడరీ తీసుకొచ్చినప్పుడు అతను దాన్ని ఇనాగ్రేట్ చేసి చెప్పాడు. అతను చాలా ఫన్నీగా ఉంది, అసలు మా ఈజిప్ట్లో కూడా లేదు మీ దగ్గర, నేను ట్రూలీ ఈజిప్ట్లోకి వచ్చినట్టుంది అని అన్నాడు అతను. సో ప్రతి ప్రాజెక్ట్లో అట్లా నేను ఒక థీమ్ తీసుకొని ప్లాన్ చేస్తాను నేను అది. సో ఇక నుంచి వచ్చే ప్రాజెక్ట్స్ అన్నిటిని ఇప్పుడు నేను ఏదైతే ప్లాన్ చేశాను, వెరీ యూనిక్ ప్రాజెక్ట్స్ అండ్ థీమ్ అండ్ కాన్సెప్ట్ బేస్గా ఉంటాయి. అండ్ ఎవరన్నా అది చూడాలనిపించుకొని పోయి చూసుకొచ్చుకునేలాగా ఒక ఐకానిక్ ప్రాజెక్ట్స్ని ప్లాన్ చేశాను, రెసిడెన్షియల్ లేఅవుట్స్లో కానీ దీంట్లో కానీ. అండ్ ఫ్యూచర్లో రియల్ టెక్ కంపెనీ ఒకటి, అంటే హైదరాబాద్లో నేను గుర్తించబడ్డాను, బట్ గ్లోబల్ యాజ్ ఐ టోల్ యూ. సో గ్లోబల్గా ఉండాలంటే టెక్నాలజీతోటే అవుతుంది. సో దానికి ఒక అప్లికేషన్ ఒకటి డెవలప్ చేయించడానికి కానీ వర్క్ చేస్తున్నాం అది కూడా. సో ఇట్ ఈస్ అ గూగుల్ అండ్ అమెజాన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ అనమాట. అంటే గూగుల్ అంటే సెర్చ్ చేస్తే ఏదైనా దొరుకుతుంది, అమెజాన్ అంటే ఏదైనా కొనుక్కోవచ్చు అనేలాగా ఉంటుంది కాబట్టి. సో అది వెరీ అబ్సెస్డ్ విత్ నేమ్స్ అనుకుంటే కదా ఫ్యూచర్ ఇండియా, లయన్ కిరణ్, ఇప్పుడు మీరు చెప్తున్నారు. సో ఏంటి అసలు అది అంటే ప్రతి టైటిల్ అంటే టింబర్ లీఫ్ అని పెట్టాను నేను ఒక ప్రాజెక్ట్కు. ఎగ్జాంపుల్ ఐఎమ్ టెలింగ్ యూ. సో టింబర్ లీఫ్ అంటే టింబర్ అండ్ ద లీఫ్. సో ఆ ప్రాజెక్ట్లో ఎంటైర్ గేటెడ్ కమ్యూనిటీ, అది స్పానిష్ విల్లాస్ అంతా ఉంటాయి. మీరు అక్కడ ఎక్కడ చూసినా కూడా దట్ సెంటర్లో పోడియం, మధ్యలో ఉన్నదాన్ని ఓపెన్ స్పేసెస్ పెట్టి చాలా బ్యూటిఫుల్గా స్లోప్డ్ రూఫ్స్ అదంతా వచ్చింది. ఇప్పుడు రీసెంట్గా నేను ఓన్లీ 60 lakhsకి అపార్ట్మెంట్ డెవలప్ చేశాను. మిడిల్ క్లాస్కు చాలా చక్కగా ఉండాలి, హైవే పక్కన జస్ట్ ఒక 100 meters,
రైల్వే ట్రాక్ మీకు రేపు ఎంఎంటీఎస్ అండ్ మెట్రో కూడా వీలు ఉంటుంది. అండ్ జూబ్లీ మనం ఇక్కడ నుండి హాఫ్ అన్ అవర్ లోపల అక్కడ రీచ్ అవ్వచ్చు. ద టేల్స్ ఆఫ్ గ్రీక్ అని పెట్టాను దానికి, టీటీజీ ద టేల్స్ ఆఫ్ గ్రీక్ అంటే గ్రీక్ స్టోరీస్ లాగా. సో దాంట్లో కంప్లీట్ గ్రీక్ ఆర్కిటెక్చర్ అంటే వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ ఆర్కిటెక్చర్ ఇస్ గ్రీక్. సో దాంట్లో ఫిఫ్త్ ఫ్లోర్ 7th ఫ్లోర్ 9th ఫ్లోర్లో బిజినెస్ లాంజెస్ కింద ఒక అపార్ట్మెంట్ క్యాన్సిల్ చేసి బిజినెస్ లాంజెస్ డెవలప్ చేస్తున్నాను. అంటే ఆ ఫ్లోర్లో ఉన్న 3 ఫ్లోర్లో ఉన్న వాళ్ళు దే వాంటెడ్ టు గో అండ్ సిట్ అండ్ వర్క్ ఫ్రమ్ హోమ్ లాగా మీకు 3rd బెడ్రూమ్ అవసరం లేదు. ఇంకా యూ కెన్ గో అండ్ సిట్ దే, ట్యూషన్స్ చెప్పుకోవాలి లేదా ఓల్డ్ ఏజ్ ఉంటారు, ఇలాంటి ఒక హాల్లో కూర్చొని దే కెన్ వాచ్ మూవీస్. సో అంటే జనరల్గా 5-star హోటల్స్లో టాప్లో ఉన్న వాళ్ళకు ప్రీమియం యాక్సెస్ ఇచ్చేసి ఓన్లీ ఆ 2-3 ఫ్లోర్లో ఉన్నటువంటి ప్రీమియం క్లయింట్స్కి వాళ్ళకు కిందికి అందరితో కూర్చోకుండా లాంజ్ క్రియేట్ చేస్తారు అక్కడ. సో ఈ మిడిల్ క్లాస్ వాళ్ళకి కూడా అలాంటిది అండ్ హోమ్ ఆటోమేషన్ సిస్టమ్ ఉంది. యూ కెన్ యాక్సెస్ through your mobile, you can switch off door, you can switch off lights, you can operate your appliances. So ఇంత ఇన్నోవేటివ్ థింగ్స్, క్రేజీ ఐడియాస్ ఎలా వస్తాయి? సో ఇట్స్ ప్రాక్టీసా లేకపోతే లేదండి, బాన్ టాలెంట్? లేదు, మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్. ఇట్స్ వెరీ ట్రూ. అది సో ఎస్, యూజువల్గా చాలామంది యంగ్స్టర్స్ ఇప్పుడు రియల్ ఎస్టేట్ని కెరియర్గా చూస్ చేసుకోవాలి, దాంట్లో బోల్డ్ అని డబ్బులు వచ్చేసినాయి, అసలు రియల్ ఎస్టేట్ వాళ్ళ దగ్గర ఉన్నంత డబ్బు ఎవరి దగ్గర లేదు అంటున్నారు. సో ఏంటి, కెరియర్గా చూస్ చేసుకోవచ్చా మరి? బెస్ట్ ఆప్షన్ మీకు ప్యాషనెట్గా ఉంటే డబ్బులు సంపాదించుకోవడం అనేది ఒక కాంప్లిమెంటరీగా ఉండాలి, ఒక ప్యాకేజ్లో ఒక భాగమై ఉండాలి. మీరు ఎప్పుడైతే దాని మీదనే ఫోకస్ చేసి అదా ఉంటుందో మీ క్యారియర్ బిల్డ్ కాదు. ఫస్ట్ మీరు క్యారియర్ స్టార్ట్ చేస్తున్నప్పుడు డబ్బులు అనేది ఇందులో ఉందా లేదా అని చూడండి, కానీ దానికోసమే మొదటి రోజు నుంచి ప్రయత్నం చేయకండి. బికాజ్ యూ షుడ్ ఏ ప్రొఫెషన్లో అయినండి ఫస్ట్ మీకంటూ ట్రాక్ ఉండాలి. ఫస్ట్ యూ క్రియేట్ యువర్ ఓన్ పేజెస్, యువర్ ఓన్ స్టోరీ బోర్డ్. ఫస్ట్ చక్కగా అది ఏంటి అంటే మైక్ ముందు పెడితే మీరు చెప్పుకోవడానికి ఉండాలంటే ఆ రకమైనటువంటి సబ్స్టెన్స్ అందులో మీరు క్రియేట్ చేయగలిగి ఉండాలి కదా. సో దానికి ఏమంటానంటే నేను కొంచెం రీసెర్చ్ చేయండి. సో 25, 27, 30లో ఉండే లైఫ్ స్టైల్ చేంజెస్ ఏముంటాయి. ఇప్పుడు ఇవాళ గేటెడ్ కమ్యూనిటీస్ వచ్చాయి, డిజిటలైజేషన్ వచ్చింది, లైఫ్ స్టైల్ మారిపోతుంది. అక్కడే మొత్తం అన్ని షాప్ కన్వీనియన్స్ స్టోర్స్ దగ్గర నుంచి దాంట్లోకి వచ్చింది. రేపటి రోజుల్లో ఏం రాబోతుంది? స్పోర్ట్స్ ఒకటి చాలా ఉంటుంది. స్పోర్ట్స్కును రియల్ ఎస్టేట్ను కాంబినేషన్లో ఏమైనా చేస్తారా? వెల్నెస్ వచ్చింది, వెల్నెస్ను దీంట్లో ఏమైనా చేస్తారా? అంటే యూ కెన్ యాడ్ ఎనీథింగ్ టు దట్. దట్స్ మీ లైఫ్ స్టైల్స్ ఎలా ఉంటాయి, ఎవరు ఎంత ఉంటుంది, ఏ పోర్షన్, డూ సమ్ రీసెర్చ్, సమ్ టెక్నో వయబిలిటీ స్టడీ చేయండి అక్కడ. సో చేసి ఆ డిపిఆర్ రెడీ చేసుకున్న, డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ రెడీ చేసుకున్న తర్వాత యూ క్రియేట్ యువర్ రోడ్ మ్యాప్. ఆ రోడ్ మ్యాప్ నెక్స్ట్ 4-5 years ఎలా ఉంటుంది, క్యాష్ ఫ్లోస్ ఎక్కడ ఉంటాయి. సో ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ఏ స్టార్టప్ కదా. ఇప్పుడు ఏదన్నా మీరు టెక్నాలజికల్ కంపెనీ స్టార్ట్ చేసినా ఇక్కడ ఎలా ఉంటుందో, మీరు ఎక్కడన్నా రియల్ ఎస్టేట్లో తొందర స్ట్రక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఏదో ఒక మార్కెట్ దీని మీద అంతా ఫోకస్ ఉంటుంది కాబట్టి అందరిది ఏదో ఒక ఇష్యూలో మిమ్మల్ని స్ట్రక్ చేసేస్తుంది, అది మిమ్మల్ని ఆపిస్తుంది. అది వచ్చినప్పుడు మీరు రేపు కరోనా లాంటిదే రావచ్చు, రేపు జిఎస్టీ లాంటిదే ఏదైనా ప్రాబ్లం ఉండొచ్చు, నోట్బందీ లాంటిదే రావచ్చు, ఇంకేదన్నా రేపు ఏదో హూ నోస్ రేపు పొద్దున ఏదైనా వార్ రావచ్చు. సో అలాంటిది వచ్చినప్పుడు కూడా మీరు ఎలా ఉంటుంది, ఒక ఇజ్రాయెల్ను మనం ఎగ్జాంపుల్గా తీసుకోవాలి. సో వాళ్ళంతా వచ్చిన తర్వాత ఒక చిన్న కంట్రీ, స్మాల్ కంట్రీ, దానికంటే 10 times బలవంతమైనటువంటి కంట్రీస్ని కూడా కొట్టడానికి ఎలా ఉంటుందో, యాజ్ అ పర్సన్ షుడ్ ఫీల్ లైక్ హీస్ అన్ ఇన్స్టిట్యూషన్ బై హిమ్సెల్ఫ్. సో అది ఉన్నప్పుడు ఆ 360 degrees అప్రోచ్ మనకంటూ వస్తుంది. ఎక్కడికైనా రాగానే నాకే ఇలా ఎందుకైంది, విధి ఇలా ఉంది, మార్కెట్ ఇలా ఉంది, మార్కెట్ కోఆపరేట్ చేయలేదు, ఐడియా చాలా మంచి ప్లాన్ వేసాను కానీ ఫెయిల్ అయింది. ప్లాన్ నెవర్ ఫెయిల్స్, బట్ మ్యాన్ ఫెయిల్స్ టు ప్లాన్. సో ప్లాన్ ఫెయిల్ అయితే దాని ప్లాన్ అని అన్నాం మనం. సో అలాంటి అంటే ట్రబుల్ షూట్ చేయాలంటే మీకు ఆ బగ్స్ ఎక్కడున్నాయో మీకు కనపడాలి. అవన్నీ కూడా అది ఉన్నప్పుడే జరుగుతుంది అదంతా. సో ఎనీ ఇండస్ట్రీ అండి నెక్స్ట్ 4-5 years ఈజ్ గోయింగ్ టు బి ఏ ట్రెమెండస్ చేంజెస్ ఉంటాయి. సో ద హోల్ వరల్డ్ ఈజ్ గోయింగ్ టు చేంజ్ ఇన్ ఎవ్రీ ఇండస్ట్రీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మెడికల్ సైడ్లో తీసుకుంటే ఐఎమ్ టెలింగ్ యూ, సో కొన్ని రోజుల తర్వాత డాక్టర్స్ది టెక్నికల్ డాక్టర్స్ పెరుగుతారు తప్ప రియల్ డాక్టర్స్ పర్సంటేజ్ తగ్గిపోతుంది. బికాస్ ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ టు బి AI driven. మీరు కూర్చున్న తర్వాత ఇట్ విల్ ఐడెంటిఫై ఎవ్రీథింగ్. బికాస్ డేటా అవైలబిలిటీ ఒక హ్యూమన్ బ్రెయిన్, ఒక డాక్టర్ బ్రెయిన్ కంటే ఇక్కడ ఉన్నటువంటి డేటా అనాలిసిస్ 1000 times అనాలిసిస్ చేసి మీకు ఇస్తున్నప్పుడు దేని వైపు మనం వెళ్తాం? ప్రిస్క్రైబ్ అదే చేస్తుంది, ఇది అదే చెప్తుంది. ఇవాళ మనకు డీకోడింగ్ ఆఫ్ మన జినోమ్ ఇది వచ్చేసింది. అంటే మీకు 20 years తర్వాత క్యాన్సర్ వస్తుందా, ఇప్పుడు ఇవన్నీ ఐడెంటిఫై చేసుకునేటువంటి సిస్టమ్ మనకి ఈ రోజున వచ్చింది.